సార్ చెప్పండి సార్. సార్ అదే రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఏంటి అసలు? ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందండి. ఒక టైం అవ్వగానే ఒక టీం అంతా కలిసి డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తామండి గ్రాండ్గా. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి మొత్తం కంప్లీట్ అయిపోయింది అయిపోయింది కదా? కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫైనల్కి వచ్చేసిందండి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఇంకా చాలా ఉన్నాయి మంచిగా. ఈ సమ్మర్లో వచ్చే అవకాశం ఏంటి? మేబీ లేకపోవచ్చు అండి. ఒక 1 month పట్టొచ్చండి. త్వరలో చెప్తామండి. ఓకే. బకాసురు 2 కూడా ఉంటుందా? అలా డైరెక్టర్ గారు చెప్పాలండి. అంటే ఈ కథతో ట్రావెల్ అయినప్పుడు ఇంకా శివ ఏం చెప్తే అది అని వినేసామండి. 2 చెప్తే ఇంకా సంతోషం అండి. జూన్ 20 అంటే బయట జూన్ 12th అని ఉంది. ఎక్కడ అది లేదండి ఇంకా ఏమైతే అనుకోలేదండి. టీము అందరం కూర్చొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ కాపీ చేతికి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుందాం అనుకున్నామండి. త్వరలోనే ఉంటుందండి. ఎక్కువ టైం పెట్టామంది స్టార్ట్ చేసామండి. జూన్ 12th అది. సార్ రామచంద్ర గారు చెప్పండి సార్. మీరు చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాలు అన్నీ బాగా చేస్తున్నారు. ఇటు ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు సలార్ 2 ఉంది. అదే KGF 3 కూడా ఉందా సార్ మీది ప్రాజెక్ట్? అది ఉంది సార్, దాంట్లో నేను లేను. ఫస్ట్లోనే పోయాను కదా సార్. సలార్ 2 ఈ మంత్ ఎండింగ్ ఏదో స్టార్ట్ అంటున్నారు సార్, ఏమైనా అప్డేట్ ఉందా సార్? తెలీదు సార్. ఇప్పుడు ప్రస్తుతం డ్రాగన్ నడుస్తుంది ఎన్టీఆర్ రోడ్ది. అది అయినాక దిల్ స్టార్ట్. ప్రవీణ్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు అండ్ వైవా హర్ష గారికి. సో మీరు జనరల్గా వేరే అదర్ యాక్టర్స్తో అదర్ హీరోస్ తోటి మీరు సినిమాలు చేస్తుంటారు. అండ్ జనరల్లీ వాళ్ళతో పాటు నటించి వాళ్ళతో పాటు యాక్ట్ చేసినప్పుడు మీకు ఒక